అందరికీ నమస్కారం. ఈరోజు అల్లరినేడు చెట్లు అంటారు కదా, వాటి మీద కొంచెం ఒక వీడియో చేయడం జరిగింది. మామూలుగా అల్లరినేడు అంటే ఇక్కడ సీజనల్గా వచ్చే జాము. మామూలుగా ట్రెడిషనల్గా వచ్చేవి వేరే ఉంటాయి. మామూలుగా మనం చూస్తున్నావా నాటు రకం, ఇవి అల్లరినేడు హైబ్రిడ్ రకం. వీటిని సీడ్ డెవలప్ చేసి మామూలుగా రైతులకు ఇచ్చి నాటుతారనమాట. ఈ అల్లరినేడు అనేది చాలా ప్రస్తుతానికైతే మార్కెటింగ్ బాగానే ఉంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల షుగర్ పేషెంట్కి వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు అన్నమాట. డయాబెటిక్ పేషెంట్ చాలా మంచి ఇవి. సో ఇప్పుడు చాలామంది రైతులు అల్లరినేడు వైపు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు నేను అందిస్తాను. చూస్తున్నాం కదా, ఇది అల్లరినేడు చెట్ల ఈ పెంచారు రైతు ఇక్కడ. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే జస్ట్ సీజన్ స్టార్ట్ అయింది కదా, దానివల్ల ఇంకా అన్నీ ఎక్కువ కాయలు ఇంకా పక్కానికి రాలేదు. జస్ట్ ఇప్పుడే దీనే బడ్డింగ్ పిందె దశలో ఉంది. పిందె దశ అక్కడక్కడ మాగాయి, కొన్ని మాగాయి అన్నమాట. ఇంకా కొన్ని రావాల్సింది. ఇంకా అల్లరినేడు చెట్టు అంట మాగింది. చూస్తున్నావు కదా, చూద్దాం ఇంకా ఇట్లా ఒకసారి తోపంతా చూద్దాం. కొద్దిగా ఎండగా ఉంది కాబట్టి వీడియో అంత క్లారిటీగా రావట్లేదు. సరే ఏదో ఒకటి చేద్దామని ఇక్కడ చేస్తున్నా ప్రస్తుతానికి. తోపంతా బాగానే ఉంది, నీట్గా పెట్టినారు. ఇప్పుడు కూడా వచ్చింది, మొత్తం కాయ పచ్చిగా ఉంది. బాగానే దిగింది కానీ కొంచెం పచ్చిగా ఉంది కాయ. ఇది మొత్తం కాయ అంతా పచ్చి స్టేజ్ వస్తుంది. కొద్దిగా మగ్గిన తర్వాత బాగా తెలుస్తుంది. మరి కొన్ని అక్కడక్కడ కొన్ని మాగినాయి కాయలు, కాకపోతే ఇంకా రావాలి. సైజు కొంచెం తక్కువగానే చూస్తున్నా కూడా. అలా దిగుబడి పర్లా, మరీ ఎక్కువ పంట లేదు, తక్కువ పంట లేదు, బాగానే ఉంది. కాకపోతే రేట్ బాగుంది ఈసారి. 200-250 అట్లా ఉంది కిలో. కొద్దిగా దీన్ని ఇంకా కొద్దిగా నీట్గా డ్రిప్ ఎరువులు పడెక్కిస్తే కొద్దిగా సైజు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే. అది చూస్తున్నా కూడా. ఇంకా కొన్ని మాగాలి. ప్రస్తుతానికైతే ఇంకా పచ్చి ఆడ కొంచెం సైజులు ఉన్నాయి. బాగా సబ్స్ట్రక్షన్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట సైజు. చూస్తున్నారా సైజు ఎలా ఉందో? మంచి సైజు అన్నమాట ఇవి. సో ఇది ఈ విధంగా తోపు మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి కొద్దిగా సైజు బాగా వచ్చాయి. ఇప్పుడు కొన్ని పక్కానికి కూడా బాగున్నాయి కాయలు తినే కానీ. కొన్ని కాయలు పీకుదాం. మొత్తానికి మంచి సైజు వచ్చినాయి కాయలు. ఇలా నాకు తెలిసి ఇప్పుడు మామిడికి రేట్ లేదు కాబట్టి ఇట్లా ఇతర పంటల మీద మొగ్గు చూడడం రైతులకు కొంచెం లాభదాయకం. దీన్ని కరెక్ట్ టయానికి మనం కొద్దిగా మార్కెట్ చేసుకోగలిగితే కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరీ దారుణంగా అయితే పోదు కానీ కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. రైతుకి ఇది కొద్దిగా పంట మేలుగా ఉంటుంది.
ఇదంతా అల్లరినేడు చెట్లు ఇవన్నీ మొత్తం చూడు చెట్లన్నీ బాగా చూస్తున్నారు కదా. ఇదంతా ఒక 5-6 ఎకరాల్లో పంట బాగా సాగు చేశారు. పంట బాగానే ఉంది. ఓకే, కొద్దిగా సైజు రావాలి, ఇంకా టైం పడుతుంది. ఇంకో 2 వీక్స్లో బాగా మంచి సైజు వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అది కాయ పక్కానికి రాకముందు ఎలా ఉంటుంది, పచ్చికాయ అనమాట. చూపిస్తాను ఇక్కడ ఎట్లా ఉంటుంది పచ్చికాయ. మనకి ఇలా ఉంటుంది అన్నమాట పచ్చికాయ. పక్కానికి రాకముందు ఇలా గుత్తులుగా వస్తుంది అన్నమాట. దీన్ని కొంచెం సైజు పెంచుకోవాలి. ఇప్పుడు మనం మంచి సరైన టయానికి వాటర్ అంతా పెట్టి కొద్దిగా ఎరువులు బాగా వేయడం వల్ల ఈ సైజు పెద్దగా వచ్చి తర్వాత ఈ విధంగా ఈ సైజులో వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఈ సైజు వస్తుంది కాయ. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ కూడా అది అన్నమాట. సోప్ అంతా ఉన్నాయి, జస్ట్ ఇంకా కొద్దిగా ఇంకా సైజు రావాలి, కొద్దిగా మాగాలన్నమాట. టేస్ట్ మళ్ళీ చాలా రుచిగా ఉంటాయి. అల్లనేడు తెలిసింది కదా, చాలా తినడానికి చాలా రుచిగా అనమాట. ఇది తోపు అనమాట. 5-6 ఎకరాలు వేసారు రైతు. బాగానే ఉంది. ఒక 3 lakhs to 5 lakhs పంటను బట్టి ఒక సంవత్సరానికి ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. బాగా పంట వచ్చినప్పుడు 3-4 lakhs అట్లా వస్తుంది. తక్కువ పంట ఉన్నప్పుడు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ఎకరానికి మినిమం 40,000 to 50,000 రావచ్చు అని ఒక అంచనా అనమాట ఇక్కడ. దాన్ని బట్టి రైతు బాగానే ఉంది. ఓకే, మామిడితో పోలిస్తే నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మామిడితో పోలిస్తే అల్లరినేడు అనేది చాలా లాభదాయకం రైతుకి. కానీ అది పంటను మనం దాన్ని కరెక్ట్గా కాపు తెప్పించుకోవాలి. కాపు రాకపోతే మళ్ళీ కొద్దిగా సరిపోదు, కానీ నష్టం వచ్చే అవకాశం ఉంది. కాపును కరెక్ట్గా మనం తెప్పించుకుంటే మటుకు చాలా బాగుంటుందండి. ఈ పంట మామూలుగా వచ్చి జూన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ముందే ఫ్లవరింగ్ వస్తుంది ఏప్రిల్ మేలో. అప్పుడు మనం దానికి కావాల్సిన సస్యరక్షణ చేయాల్సి వస్తుంది అనమాట. ఎరువులు వేయడం కానీ, తర్వాత కలుపు మొక్కలు తీసడం కానీ, ఇంకేమన్నా కొద్దిగా పురుగులు అలాంటివి ఉంటే కొద్దిగా మనము కొంచెం ఆ పురుగు మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది అనమాట ఫస్ట్. తర్వాత చేసిన తర్వాత ఫ్లవరింగ్ నుంచి కాయ స్టార్ట్ అవుతుంది. కాయ చేసినప్పుడు చిన్న సైజులు వస్తాయన్నమాట. మనం సరిగా వీటికి ఎరువులు వాడకపోతే ఏదైనా చిన్న సైజు తక్కువ సైజు వచ్చే ప్రమాదం ఉంది. కాకపోతే వీటిని రైతులు ముందుగానే గుర్తించి సకాలంలో సరైన మంచి దిగుబడి ఇచ్చేందుకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన మందులు కొట్టడం వల్ల ఇలాంటి కొద్దిగా తక్కువ సైజు వచ్చే కాయలు మనము తగ్గించు అనమాట. ఇది మామూలుగా దాని నుంచి ఇట్లా ఇదనమాట. కాకపోతే ఇప్పుడు పంట ఇది బాగానే వస్తుంది, మార్కెటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని కిలో 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు సేల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పంట అంత ఎక్కువ లేదు కాబట్టి మామిడితో పోలిస్తే ప్రస్తుతానికి ఇది చాలా మంచి పంటగానే చెప్పచ్చు. ఇప్పుడు మామిడి చూస్తున్నాం, మనం ఇక్కడ మార్కెటింగ్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఈ నేరేడు అనేది కొద్దిగా ఎక్కువగానే మార్కెటింగ్ బాగానే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇట్లా నేరేడు పంట ఇప్పుడు నాకు తెలిసి రైతులకు కొద్దిగా లాభదాయకరంగానే ఉంది మామిడితో పోలిస్తే ప్రస్తుతానికి. కాకపోతే ఇది మరి ఎక్కువ నాటేస్తే మళ్ళీ మార్కెటింగ్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రస్తుతానికైతే ఓకే, దీని వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ అల్లరినేడు సాగు వైపు చూస్తున్నారు కదా ఇట్లా.
అది ఇప్పుడు మామూలుగా అల్లరినేడు అనేది చాలా ప్రస్తుతానికైతే లాభదాయకంగా ఉంది. రైతులు దీనివైపు మొగ్గు చూపొచ్చు, పర్లేదు. ఎందుకంటే మామిడిలో మనం చూస్తున్నాం కదా, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక, ఆ పండిన పంటను అమ్ముకోలేక ఈ రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అల్లరినేడు అనేది ప్రస్తుతానికైతే చాలా లాభదాయకంగా ఉంది. రైతు దీనిపై ఆల్రెడీ కొంతమంది రైతులు లాంటి వాళ్ళు చాలా లాభదాయకంగా నడుస్తున్నారు. మార్కెట్ బాగానే ఉంది. లోకల్లో కూడా సేల్ చేసుకోవచ్చు. లేదా బెంగళూరు, హైదరాబాద్లో నీకు కిలో 250 నుంచి 300 రూపీస్ పోతుంది నాకు తెలిసి. ఎప్పుడు తక్కువ ఉంటుంది, మినిమం 200 అయితే తక్కువ ఎప్పుడు రేటు. కాబట్టి నాకు తెలిసి ఉన్న రైతులు కొద్దిగా ఇట్లా డైవర్ట్ అయ్యేది మేలు కాదు. అందరూ డైవర్ట్ అయినా మళ్ళీ మార్కెటింగ్ ప్రాబ్లం వచ్చింది. కొంతవరకు ఏదో తక్కువ మొత్తంలో అల్లరినేడు చెట్టు నాటుకోవడం చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. మామూలుగా ఇవి కాయ కూడా మామూలుగా వీటిలో వెరైటీ సీడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి సీడ్ ఎన్నుకొని నాటుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా బాగుంది, తీయగా ఉంది. పండు కూడా ఎక్కువ, సీడ్ చాలా తక్కువ ఉంది, కండ ఎక్కువ ఉందన్నమాట. బాగానే ఉంది. మామూలుగా ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా ఎక్కువ హెల్త్ పరంగా చాలా మంచిది జామున్ ఫ్రూట్. మామూలుగా నేరేడు అంటాము. ఇది మామూలుగా మనకు వచ్చే సాంప్రదాయ పద్ధతి నాటు రకం కాకుండా ఇది నేరేడు హైబ్రిడ్ రకం నర్సరీలు డెవలప్ చేసి మనకు సప్లై చేయడం జరిగింది. ఇది మా ఊరి దగ్గర అన్నమాట. వేరే రైతు వేశాడు. రైతు పొలంలోంచి వీడియో చేస్తున్నాను. చాలా బాగుంది. ఐ థింక్ అది మామూలుగా వ్యవసాయం మక్కువ ఉన్న వాళ్ళు ఇట్లా చూసుకోవచ్చు. మనకి బయట ఉండే ఒకరు ఇట్లా వాటి మీద ఇట్లా పంటల మీద మనం దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మనం ఎంతసేపు ఆ మామిడిని, ఇంకా చీనేపళ్ళని, బత్తాయిని అట్లా పోయి కొద్దిగా మార్కెట్లోకి ఇబ్బంది. అందుకని మొత్తం రైతులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొద్దిగా వాళ్ళకి మార్కెటింగ్ ఇబ్బందులు వస్తున్నాయి. తెగుళ్ళు అవి అరికట్టడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఉండే పొలంలో కొద్ది భాగం, 1 ఎకరం 2 ఎకరాలు అల్లరినేడు చెట్టు ప్లాన్ చేసుకోవడం వల్ల మనం కొంచెం వేరే పంట ఉండడం వల్ల ఏదో ఒక పంట రైతును ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది. అది విషయం. సో దీనికోసం చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోర్. అంటే ఇంకా కొద్దిగా అప్పుడప్పుడు పెడుతుంటాను పనికొచ్చే మంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ అగ్రికల్చర్ సంబంధించి, ఇంకా టెక్నాలజీ సంబంధించి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.